హలో, ఈ అమ్మాయి ఎక్కడ చూసారా? నో, ఐ డోంట్ నో. హలో హలో మిస్టర్, తెలుగు అమ్మాయి ఫోటో చూపించి మలేషియా వాడిని తెలుగులో అడిగితే వాడు ఏం చెప్తాడు? నేను చెప్పనా? నీకు తెలుసా? చెప్తాను కానీ స్వరాలు పలకాలంటే నా ఒంట్లో నరాలు కదలాలి. అంటే నీ నరాలు సాగదీయాలా? కడుపులో స్కాచ్ పోయా అంతే కదా. లేరా, నీకు ఈ అమ్మాయి డీటెయిల్స్ కావాలి అంతేనా? అంతే. ఈ అమ్మాయి పేరు ఇందు, ఏజ్ 20. నీకేమవుద్ది? మా బావగారు కూతురు. అమ్మా, నీకిన్ని విషయాలు తెలిసి నన్ను అడుగుతావా? ఎటకారమా? నా తెలివితేటలు టెస్ట్ చేస్తున్నావా? నన్నే కొడతావా? నేను ఎవరో తెలుసా నీకు? అమ్మ మళ్ళీ కొట్టాడు. నువ్వెవడో కూడా నీకు తెలీదా? లే లే లే, హలో, బిల్లు కట్టి పరిగెట్టు పో. ఈ ఎంగిల్ తీసుకెళ్ళు. ఎలా అమ్మా, ఒక పెగ్గ స్కాచ్ తాగించి 4 పెగ్గలు కక్కిందా అనుకుంటున్నావా? ఆహా. నువ్వేంటి బా వెళ్తావు ఇక్కడ? ఒరే మీరు రావటం లేట్ అయింది కదరా, అందుకు వెళ్తే టైం వేస్ట్ చేస్తున్నాను. పద భయ్యా, మన ప్లేస్కి వెళ్ళిపోదాం. బాయ్ బా. నువ్వు వాళ్ళతో కూర్చుని మేము ఎంత ఫీల్ అయింది తెలుసా భయ్యా? అరే మీరు రాలేదని చెప్పి వాళ్ళతో కూర్చున్నాను రా, తప్పేంటి? మీరు రాకపోతే మాత్రం వాళ్ళతో కూర్చుంటావా? సరే ఇంకెప్పుడు వాళ్ళతో కూర్చోను. ఓకే సర్లే, టీ తాపిద్ది పద భయ్యా. బాబాయ్ నేను ఇవాళంతా ఏం తాకూడదు తినకూడదురా. ఇప్పుడే హాస్పిటల్ నుంచి పోలియో డ్రాప్స్ చేయించుకొచ్చారే. భయ్యా, పోలియో డ్రాప్స్ హాస్పిటల్ గురించి మాట్లాడదు. ఇప్పుడే 500 బిల్ కట్టొచ్చాను. ఏం రోగం ఏంటి? అన్నం తినంటే ఆకలేట్లేదు భయ్యా. నందు, ఆ ముగ్గురు చూడ కోతులు ఎలా కూర్చున్నారు? కోతులు లా ఉండటం ఏంట్రా, కోతులే. శేష్బా, ఏంటి బా? ఒకసారి రా. చెప్పా. నిన్ను ఓ అమ్మాయి కలవమని చెప్పింది, ఇందాక చెప్పడం మర్చిపోయా. పోవాలదే ఆ రోజ్ డ్రెస్. ఏ రంబా, ఒరే నీకు జలస్ రా. హాయ్, రమ్మన్నా వంటగా? నిన్ను కాదు, ఇతన్ని. ఓకే, ఆడు వెళ్ళిపోయిన తర్వాత వస్తా. ఎందుకు? రమ్మంది కాబట్టి. నిన్ను రమ్మందా? సత్య ప్రమాణకంగా, లేకపోతే ఎందుకు వస్తాం? అంటే మీ తమ్ముడితో నా కబురు పెట్టినట్టు వీడికి కబురు పెట్టావన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, కౌరు పెట్టిన తమ్ముడితో కాదు, స్వయాన నా బావమరిదితో. అప్పుడే వరుసలు కలిపాడు. ఎంత ఖర్చు పెట్టించావు వీడితో? నీకెప్పుడు నా మీద అనుమానమే. అనుమానం కాదు, నిజం. ధూ! చూడండి ఎన్ని స్మార్ట్లు అంటున్నాడు. నువ్వు ఈ పొజిషన్ వస్తావని తెలిస్తే ఆయన ఎప్పుడో పంపించేద్దనుగా. మిస్టర్ ఏం చేస్తున్నావు? తెల్లా ఇదే కాలేజీలో 10 సంవత్సరాలు డిగ్రీ చేస్తున్నా. రమ్మా. మై డియర్ స్టాఫ్, ఈ రోజు మీటింగ్ లోని విషయాలని మీకు అర్థమై అనుకుంటాను. మేనేజ్మెంట్ ఇన్స్పెక్షన్ కమిటీ ఇన్స్పెక్షన్ కి త్వరలోనే వస్తుంది. అందువల్ల మీరందరూ పెండింగ్ వర్క్స్ అన్ని పూర్తి చేసుకుని రెడీగా ఉండాలి. సార్, ఎన్ని రోజుల్లో ఇన్స్పెక్షన్ జరగచ్చు? ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు చెప్తే కానీ చేయరా? లీవ్ పెట్టాలనుకుంటున్నారా? అయ్యేం కుదరవు. లీవ్ గురించి ఎవరు అడిగారు సార్? మీరు అడిగినా ఇవ్వను, ఇవ్వను కాక ఇవ్వను. ఎక్కువ మాట్లాడితే సండే కూడా ఇవ్వను. సర్క్యులర్ అందిందా? మాకు అందలేదు సార్. వాట్? సర్క్యులర్ అందలేదా? ఎమ్మెల్యే సర్క్యులర్ టైప్ చేయమన్నా ఎందుకు తెలియదు? సార్ మీ డ్రైవర్ లోనే ఉంది సార్. డ్రైవర్ లో ఏమిటి? టేబుల్ మీద పెట్టమన్నా? టేబుల్ పైన పెట్టాను సార్, మీరే డ్రైవర్ లో పెట్టుకోండి. టేబుల్ మీద పెట్టండి, డ్రైవర్ లో పెట్టండి. చస్తున్నా ఈ మెంటల్ గారితోని. తుని అబ్బా. ఏంటి కన్ఫ్యూజన్? ఈ సర్క్యులర్ మీ క్లాస్ రూమ్ పంపిస్తాను. పడే పడే. బై ద వే, మీ ఫాదర్ కి ఎలా ఉంది ఇప్పుడు? పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. దాని గురించి నేను వరీ అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. ఇట్స్ ఓకే. నేను క్లాస్కి వెళ్తాను. రావులు, రావులు, ఎక్కడ తెచ్చావురా? ఏంటిది? ఊడవడం చేత కదా? జీతం తీసుకోవట్లే? ఇది కాలేజ్ అనుకో, మున్సిపల్ డస్ట్బిన్ అనుకో. మెంటల్ సన్నాసి ఎంత పని చేసినా తిడుతూనే ఉంటాడు. ఏంట్రా మంచి హుషారుకున్నావా? సింగపూర్ నుంచి నా పిల్ల వచ్చేస్తుందిరా. అయ్య బాబోయ్ బాబోయ్, అలాగైతే నేను సెంటర్ చేసుకోవాలరా. అరే, ఈ సంగతి ముందే తెలిస్తే ఫుల్గా రెడీ అయ్యి వచ్చాడు కదా. సింగపూర్ వైపు ఎలా ఉంటుందో చూడాలి. నా పిల్ల వస్తుంటే మీరు ముత్తబోతానంటారంట్రా. ఒరే ఉడాయ్, నా పిల్ల వచ్చేస్తుంది. అడిగా నేనే డోర్ తెరుస్తా. రంగి ఎవడ్రా నువ్వు? నేనే సుబాయ్, రంగిని. రంగనే వచ్చాను. సింగపూర్ లో ఆపరేషన్ చేయించుకొచ్చాను. పిల్ల పీచు లేకుండా ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావే? ఇది ఆ ఆపరేషన్ కాదు, ఆడది మగాడయ్యే ఆపరేషన్. అంటే
సింగపూర్ లో శీలం కాపాడుకోవడానికి మగాడిని అయిపోయాను సుబాయ్. ఓహో సింగపూర్ వెళ్ళిన రంగి సింగయ్య వచ్చిందన్నమాట. భలే ఉతికేసిందా ఎంత పనిచేసేవే నీ అమ్మ కడుపు మా ఆడ. రేపటి నుంచి ఊర్లో ఉన్న మగాళ్ళంతా నీ పిల్లం ఈ అంట కదా ఈ అంట కదా అది క్రికెట్ స్కోర్ అన్నట్టు అడుగుతారే. నా బతుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసావు కదే. ఎందుకు సుబాయ్ కుమిలిపోతావు? ఆ మాటకొస్తే ఆడకంటే ఎక్కువ మేమే కూలిపోతున్నాం. ఎన్ని కళ్ళల కన్నా నీ చేత్తో సెంటర్ వేయించుకుందామని. చేత్తో ఏం కాదు దూత్తో. దూది కాదు దురద గుట్టాకుతో రాసుకున్నట్టు అయింది. ఒరే నా రంగు ఇలా అయిపోయిందని నేను బాధపడుతుంటే నాకన్నా ఎక్కువ బాధపడతారా మీరు? డోంట్ వరీ సుబాయ్, నువ్వు వేరే పెళ్లి చేసుకో. మరి నువ్వా? నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను. త్వరలో మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నాను. కార్లోనే ఉంది. మోనికా కమాన్ మై డార్లింగ్ కమాన్. ఈ అమ్మాయి నా కాబోయే వైఫ్. నువ్వు మగాడిగా మాత్రమే కాకుండా కూడా ఒక సెటప్ కూడా తీసుకొస్తావా? ఓకే ఓకే సుబాయ్, పెసరట్ తిని చాన్నాళ్ళైంది. నాకు మోనికాకు స్పెషల్ గా 2 పెసరట్లే. థ్యాంక్ యూ. దీని బట్టలు భలేకున్నా ఈ రోజు ఉతికేస్తే ఒరేయ్ దుబాయ్ సుబ్రో, నాకు చిన్న డౌట్ రా. ఏంట్రా? ఆడది మగాడుగా మారిన నీ పెళ్ళం నీకేమవుతాడు? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మొనీకా నీకేమవుతుంది? వాళ్ళిద్దరికీ బిడ్డ పుడితే నీకేమవుతాడు? నేనేమని పిలవాలి? పిల్ల పుడితే నీకేమవుతుంది? నేనేమని పిలవాలి? ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళానికి మగాడుగా మారిన నీ పెళ్ళం ఏమవుతుంది? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మొనీకా నీ పెళ్ళానికి ఏమవుతుంది? వీళ్ళ పిల్లలు నీ పిల్లల్ని ఏమని పిలవాలి? మీ పిల్లలు వీళ్ళ పిల్లల్ని ఏమని పిలవాలి? ఈ ప్రశ్నకు తెలిసి సమాధానం చెప్పకపోయావు నీ తల వెయ్యి వక్కలైపోతే. ఆల్రెడీ అయిపోయింది. నువ్వు ఇంకొక ప్రశ్న వేసావంటే నీ మమ్మీ కూడా మారా. ఇంటికి వెళ్తే మళ్ళీ ఇదంతా ఎక్కడ పడుకుంటే మధ్యలో నీ గోలంటే బాబు. అమ్మా కన్నవాళ్ళతో పాటు కోలబాధ కూడా ఎక్కువైపోయింది. టైం ప్రకారం కూర్చు మన ఎదురపాటు చేస్తావా? ఉండవో ఈ దెబ్బతో ఊళ్ళో కోళ్ళన్నిటికీ బుద్ధి రావాలరా రే. ఇవాళ దీని అంతు చూద్దాం లేకండి నాకు వద్దేంటి? కూయికే కూయికే అని కోడికి చెప్పినట్టు చెప్పాను. విన్నావా? వినలేదు. కూసావు కూర అయిపోయావు. ఎలా ఉంది? ఈ దెబ్బకి మన ఊళ్ళో కోళ్ళన్ని కూస్తే కోస్తామన్న విషయం తెలుసుకోవాలి. చికెన్ మన దెబ్బకి ఈ ఊరు కూడా రా, మొత్తం కోడి జాతికి బుద్ధి రావడం. ఏంటి బాబా ఎతుకుతున్నావు? పిన్ని కోసమా? మీ పిన్ని గంపల కింద గడ్డి మామూలు పక్కన ఎందుకు ఉంటది? నా కోడి కనిపించట్లేదురా. ఎక్కడికి పోద్ది బాబాయ్, ఇంకా నిద్ర లేచి ఉండదు. ఊరు మొత్తాన్ని మొదటి నిద్ర లేపేది నా కోడి పుంజారా. అది కోయడం కూడా అయినా ఇందాక. అది పెట్టెలతోనో ఎక్కడో కబుర్లు ఆడుతూ ఉంటది బాబాయ్. మంచి రుచిగా ఉంది, తినో. పొద్దుటే కోడి కనపడక సత్తుంటే చికెన్ తినమంటావు? దిగులు పడక బాబాయ్. ఇంతకీ నీ కోడి ఎట్లా ఉంటుంది చెప్పు. ఎట్లా ఉంటదంటే నల్లడి తోక, ఎరుపు నలుపు ఏకలు. నువ్వు కానీ చూసావా? ఈ ఏకలు ఎక్కడిరా? ఎక్కడ పెట్టి నీ కోడివే. మరి కోడేది స్నానానికి వెళ్ళింది. బంగారం లాంటి పందెం పుంజుని కాల్చుందంటారా? వాడికి డ్యూటీ లేకపోవడం కాదు కానీ నా ప్రాణాలకు వచ్చి పడింది. ఇంటికున్న కరెంటు తీగలన్నీ పీకి పోగులు పెడుతున్నాడు. ఇదిగో అవతల నా చీటీ పార్క్ టైం అవుతుంది, తొందరగా దిగుతావా లేదా? ఇంటికి కలుక్కుమంటుంది. అలా ఎవరు చేస్తారో నాకు చిరాకు ఉంటది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? రైలు ఇంజన్ కి చక్రాలు బిగిస్తున్నావు. అవతల నా చీటీ పార్క్ టైం అవుతుంది అంటుంటే ఆల్రెడీ అని మనం రవా అప్పలు పగల రాత్రులు ఒకటే క్యాసెట్లు కోలా. ఇద్దరికిద్దరు భలే దొరికారు. మీదేమో చీట్లు కోలా, దాని ఏమో క్యాసెట్లు కోలా. అసలు మిమ్మల్ని కాదు ఆ దివాకరం నేను పట్టుకున్నాను. ఒక్క సినిమా సరిగా చూడండి విడక్క, తినేస్తున్నాడు, ఫింగర్స్ వచ్చినాడు. నువ్వు నోర్మే. అబ్బా నువ్వు గట్టిగా పట్టించావు. పొలాల్లో రాసిందే ఆ వారస్ట్ పేలో ఈ వేళ మన చేతుల్లో చాలా హెవీగా తన్నులు తింటాడని. పొరపాటును వేలాడు మనకు కనిపించాడనుకో ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తా? ఏం చేస్తానా? ఏం గోడ వేయించో స్టూల్ వేయించో కిందకి తోసేసి చెవులో ఈ వైర్లో ఎట్టేసి ఇదో ఏమే నీ చేత స్విచ్ చేయించేస్తాను. అప్పుడు ఆ ట్రబుల్ మనకు కాదు, ఆడికి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఎలా ఏమైంది? ఆ స్విచ్ బోర్డు మీదకి వెళ్ళి స్విచ్ మీద వేలేసి రెడీగా ఉండు. కూర్చొనిడు వంగనీడు ఊపిరి సలపనీడు ఏ పక్క తినేస్తున్నాడు అనుకో. నేను అనుకున్నా స్విచ్ చేసానంటే నా పుచ్చి ఎగిరిపోద్ది. నోట్లో వైర్లు అర్థమవుతుందా? అబ్బా అలాగే. నేను అంటాను అప్పుడు స్విచ్ అయ్యి. ఓహో అంటాడా? తినగారు తినగారు
సుప్రభాతం కాదు కదా. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు ఇడ్లీలు ఈశ్వరరావు అండి. ఆ. ఇక నుంచి మీ వీధిలో ఎవరో హోటల్కి వెళ్ళక్కలొద్దండి. ఆహా. పొద్దున్నే ఏడేడు ఇడ్లీ నేనే చేసి తీసుకొస్తాను. అవునవును. హోమ్ డెలివరీ అనమాట అండి. సార్ నాకు చిన్న డౌట్, అగరబత్తి కట్ చేసి పెట్టారేంటి సార్? ఏదన్నా మొక్కుబడా? మొక్కుబడి కాదయ్యా, పొదుపు. పొదుపా? ఆ. భక్తిలోనా? ఆ, భక్తి మనసులో ఉండాలి కానీ అగరబత్తిలో కాదుగా. అది ఇక్కడ పుష్కలంగా ఉందని లక్ష్మీదేవికి తెలుసు. ఏంటి సార్ ఆకలేస్తుందా? ఎందుకైతే 4 ఇడ్లీ లాగించేయండి సార్, ఆకలి ఎగిరిపోతే. ఇప్పుడు 4 ఇడ్లీలు అంటే పర్మనెంట్ కాకలేదా? ఎందుకైందండి మధ్యాహ్నం కరకలాడిపోతే. మరి ఆ మాత్రానికి ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టం దీనికయ్యా. ఒకేసారి మధ్యాహ్నం తింటాలే. అయ్యి బాబోయ్, భక్తిలోనే అనుకున్నాను, భక్తిలో కూడా కక్కుర్తాను అనమాట. కక్కుర్తి కాదయ్యా, బడ్జెట్ బడ్జెట్. బడ్జెట్ అండి. సరే నువ్వు పద, నీ ఆఫీస్కి వెళ్ళాలి. తలుపులు మూసుకుంటా. పద పద. పదవయ్య, ఆకలితో పాటు చట్నీ గుమ్మగుమ్మలాడిపోతాను. టెంప్టింగ్ అయిపోతున్నాయా బాబు. ఈ వీకెండ్ ఏమైనా ప్లాన్ చేసావా? ప్లాన్ చేశాను కానీ ముందు ఆ బట్టలు తీసుకెళ్ళి అమీర్పేటలో ఇచ్చేసిరా. నేను డ్రెస్ తో పాటు బొమ్మను కార్లో పెట్టేస్తాను. మేడం ఈ డ్రెస్ ట్రై చేయండి. ఓకే. ఎవడో గానీ బొమ్మతో సహా కొనేసుకున్నాడు పిచ్చోడు. ఇదొకటి. వాడు లేడీస్ ని చంపుతున్నాడని ఆల్రెడీ వాడి మీద కేసు ఉంది కదా. వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటేనే ఈ కేసుకి బలం దొరుకుతుంది. ఇప్పుడు కానీ మీరు తొందరపడ్డారనుకోండి, అనవసరంగా మన కష్టం అంతా వృధా అయిపోతుంది. చూస్తుంటే నాకు వాంతి వస్తుంది. నేను భరించలేను, నువ్వే భరించు. అమ్మయ్య వచ్చేసింది. బరే బొమ్మరా బాబు. రోగాల బొట్టు ఎక్కడున్నాడో ఏమో. అయ్యగారా అయ్యగారు, అయ్యగారే అయ్యగారు, ఆ పై జానడు కూడా పూర్తి చేస్తే శ్మశానం సెట్ అయిపోయి. నోటికొచ్చినట్టు కుయిపోక. ఇది రక్తపోటు తగ్గడానికి రా. ఏం ఫోటోనండి, మా పేదోళ్ళు ఇంత తినటానికి ఎన్నో అవస్థలు పడతారు, మీ పెద్దోళ్ళు ఏమో తిన్న జరగటానికి ఇన్ని పాటలు పడతారు. ఏంటా మెక్కుడు? డైరీ ఫారం గొడ్డులాగా నా కంటి ముందట మెక్కబోకరా. ఆకలిగా ఉంది, 4 పీకేస్తుంది. ఆకలి పట్టుకోవటానికి మంచి కథ చెప్పనా? కథలు చెప్పడం నీకు అలవాటే కదా, చెప్పు. మరే అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారోజు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి. ఇదేదో నా కథలాగా ఉందేట్రా. అబ్బా, సెంటర్ లో చేంజ్లు ఉంటాయండి, మధ్యలో బ్రేక్ లేకండి మీరు. ఆయన పేరు అలెగ్జాండర్ అండి. దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరాడటండి. ఏమని? నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులు బయటికి పెట్టి పాతి పెట్టమన్నాడటండి. దేనికి? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి. అవును రే. ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు? ఎందుకంటే ఉన్నదాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని, ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలు పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి మారాలని. జ్ఞానోదయం అయిపోయిందిరా. ఆగలేను, నా చేతులు బయటికి తినన్నా నా ఆస్తిలో సగం నీకు రాసిచ్చేస్తా. థ్యాంక్స్ అండి. మీ ఒంటెన్ని రోగాలున్నా మీ మనసు మాత్రం అనండి. అనండి. ఎందుకంటే కొట్టారు అన్న? నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తిలో సగం ఇస్తాననగానే అంటే మీద పడతావా కుక్కలాగా? చెప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటాను అనుకున్నావా? చూస్తా ఉండరా, ఈ గోతులో ఉండే వాళ్ళకి గోతులు తవ్వుతా. ఏమండి, చాలా మంది ఉన్నారు. అసలు మన దేశం పతివ్రతలకు ఫేమస్ కదంటండి. ఎక్కడ దాకా ఎందుకు, నా పెళ్ళం కూడా సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి లిస్టుల్లో చేర్చదగింది. నేను వ్రతం లేదు,
నా అతను నోము లేదు. అందాక ఎందుకు కబడ్డీ పోటీల్లాగా ఈతల పోటీల్లాగా మన గ్రామంలో పతివ్రతల పోటీలు అంటూ పెడితే మొదటి బహుమతి మా ఆవిడకే వస్తుంది. ఏం కాదంటారా? తప్పకుండా మీ ఆవిడకే వస్తుంది. ఏమండి ఆ, ఇవాళ కొత్త వ్రతం మొదలు పెట్టాను. ఆ. కాళ్ళు ఈ పళ్ళెంలో పెట్టండి. చూసారటయ్యా? రై తీరా కానీ పెట్టండి. అతి దేవాయ నమః. పాద పూజా వ్రతం ప్రారంభం. వారిని ఈ వ్రతం ఏదో బాగుందయ్యా, మీరు కూడా మీ పెళ్ళాల చేత చేయించుకోండి. అవునే నా పతివ్రత పెళ్ళావా, ఈ వ్రతం ఎందుకో ఏమిటో పాపం వాళ్ళకు కూడా చెప్పు. ఏ ఆడదైనా 10,116 సార్లు పతికి పాద పూజ చేస్తే ఆ చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు. అది అంటే ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మంచి మొగుడు కాదు చెడ్డ మొగుడేనా మీ అభిప్రాయం? అది కాదండి, వచ్చే జన్మలో. పాపం వచ్చే జన్మలో కూడా నేనే మొగుడు కావాలని పాద పూజలు చేస్తున్నానంటే ఎన్నిసార్లు అయినా సరదాగా కడిగించుకుంటా. ఈ జన్మలో మీరే, వచ్చే జన్మలో మీరే. ఆశ. పరువు తీసావు కదా. అదిగో ఫోన్ మోగింది. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆనంద్ గారు ఇంకేం పరువు తీసాడో. ఛీ. బాబాయ్ పడిపోయావా తల్లి? లేవండి లేవండి, పెరుగుద్ది. అమ్మా నా కోసం నువ్వు పడిపోయావు బోసు. బోసు పారు, నువ్వా? ఎవరది? ఆనందం నువ్వా? పారు, తొక్కలో ఈ అవతారం ఏమిటి? ఈ తాగుడేమిటి? తాగితే మర్చిపోగలను మన ప్రేమని, తాగకపోతే తట్టుకోలేని మన ఎడబాటు. బొస్సు, పారు ఇలా అయిపోయిందేంటి బొస్సు? ఏం చెప్పమంటారు బాబు? విస్కీ సోడా లాగా ఒకే గ్లాసులో ప్రేమించుకున్న మిమ్మల్ని విస్కీకి విస్కీ, సోడాకి సోడాగా వేరు చేసి పారేశారు మీ పెద్దలు. సోడాకి దూరం అయిపోయానన్న బెంగతో అమ్మగారు విస్కీ తాగి తాగి ఇలా పద్దెలా బలిసిపోయారు బాబు. హే భగవంతుడా, ఈ తొక్కలో దృశ్యాన్ని చూడటానికైనా ఇంకా నేను బ్రతుకున్నది. ఆరు, ఈ ఆనందాన్ని మర్చిపోయి మరో చిదంబరాన్నో ఏకాంబరాన్నో పెళ్లి చేసుకుని హాయిగా జీవించుపారు. ఎంత మాట అన్నావు ఆనందం. బ్రాందీ షాప్ కట్టేస్తే సారా దుకాణానికి, సారా కొట్టు కట్టేస్తే కళ్ళు పాకకెళ్తా అనుకున్నావా? అనుకుంటే నన్ను అనుకోండి బాబు గారు, క్షమిస్తుంది. అమ్మగారు మాత్రం అనుకోకండి, క్షమించండి. అనుకోనిరా అనుకోని, నా అనుకునే వాళ్ళందరూ. పారు, అమ్మగారు. ఒరేయ్ ఆనందం, ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు? తొక్క తొక్క, ఎంత మాట అన్నారండి? ఆగు చెల్లి, ఆనందాన్ని అపార్థం చేసుకుంటున్నావు. ఒకప్పుడు ఆనందం నా ప్రియుడే, కానీ మా మధ్య శారీరకంగా ఏ సంబంధం లేదు. అతను నిప్పు. వాడొక నిప్పు, నువ్వొక ఉప్పు. వదిలిస్తా పదరా నీ తుప్పు. అమ్మగారు మళ్ళీ పడిపోయారా? ఉండండి, నేను పడతాను. నేను పడిపోయాను.